చూస్తాడు దేవుడు, సర్వంతర్యామి, ఇందుగల లేదని సందేహంబు లేదు, చక్రి సర్వోపగతంబు, ఎందెందు వెతికిన ఎందెందు గలదు ధనవాగ్రణి అని మన పద్యం చూడలేదా? అంటే నేను ఇదో కూడా చెప్పాను మీకు, 7th chapter 21st శ్లోకం అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఎవరు ఎవరిని విశ్వసించినా వారిలో ఆ విశ్వాసాన్ని నేనే కల్పిస్తాను అర్జున అన్నాడు. అందువల్ల హిందూ మతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి, ఒక్కొక్కరు ఇప్పుడు సాయిబాబాని నమ్ముతలేరు హిందూ, కొంతమంది సాయిబాబా దేవుడే కాదంటారు. సాయిబాబా దేవుడే కాదు, సాయిబాబాను హిందువులు పూజించడం ఏంటి అని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద ఉద్యమాలు జరిపిన వాళ్ళు ఉన్నారు. కానీ కోట్లాది మంది భక్తులు, హిందూ భక్తులు షిరిడీకి పోరా, సాయి శరణం అని పాట పాడరా, సాయి వచ్చిన వేళ అని పాడరా? సాయిబాబాని మరి హిందువులు దేవునిగానే పూజిస్తారు, కానీ అందరూ పూజిస్తారు హిందువుని దేవుడు. సాయిబాబాను అసలు దేవుడే కాదని వాళ్ళు ఉన్నారు, కాంట్రవర్సీ కూడా ఉంది. అది మీరు అసలు సాయిబాబాను మీరు పూజించకూడదని చెప్పి ఆ హిందూ సంఘాలు కొన్ని ఉద్యమాలు కూడా నడిపాయి, వివాదం కూడా అయింది కదా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిందూ ట్రెడిషన్. సో హిందూ మతానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది కదా. మీకు అనేక రకాలు, ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్తో పూజలు చేస్తే అంగీకరిస్తారు, ఆ మాంసంతో. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో మాంసంతో పూజ చేస్తారు, మాంసంతో పూజ చేయలేరు. అది అందువల్ల ఆయన అన్న కాంటెక్స్ట్, టోన్ అండ్ టెనర్ బట్టి మీకు అలా అన్నాడా అనిపించదు కదా. దట్ ఈజ్ కాంటెక్స్ట్ ఈజ్ వేరు. హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ హిందూ మతంలో ఇంత ఇంక్లూజివిటీ ఉంటుంది, మా కాంగ్రెస్ పార్టీలో కూడా అంత ఇంక్లూజివిటీ అని చెప్పడం, దాన్ని ఎందుకు వివాదం చేయడం? నిజంగానే దేవుణ్ణి అవమానిస్తే ఖచ్చితంగా ఖండించాలి, రేవంత్ రెడ్డిని కాదు ఎవరినైనా ఖండించాలి. దేవుణ్ణి అవమానించడమో, హిందూ మతాన్ని అవహేళన చేయడమో ఎవరు చేసినా తప్పే. హిందూ మతం కాదు, ఏ మతాన్ని అవహేళన చేసినా తప్పే. హిందూ మతం సహనం చెప్తుంది. హిందూ మతానికి ఉన్న వైవిధ్యభరితమైనటువంటి భారతీయ వారసత్వం కదా. మనం చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ లేదా, వైవిధ్యభరితమైన నా దేశ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను అంటాం. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వెరీడ్ హెరిటేజ్ అని ఫ్రెండ్స్ చదవలేదా? వైవిధ్యభరితమైన భారతీయ వారసత్వ సంపద నేను గర్వపడుతున్నాను అంటాడు. నేను హిందువుగా గర్వపడేది ఏంటి? ఇంత భిన్నత్వములో ఏకత్వాన్ని ఇస్తుంది, ఇంత వైవిధ్యభరితమైనటువంటి భావిస్తుంది. అయినా మళ్ళీ అన్నీ కలిసి ఈశ్వరుడులో లీనమైనట్లుగా దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది హిందూ. నువ్వు ఏ రూపంలో, ఏ భాషలో, ఏ పద్ధతిలో, ఏ ఆచారంతో, ఏ కారణంతో పూజించినా దేవుడు పలుకుతాడు. సో పరమాంస అంటాడు, దారులు వేరు కావచ్చు, చేరుకునేది ఒక్కడికే అంటాడు. ఇది హిందూ తత్వం, హిందూ థాట్ యొక్క మూలం కదా. రామకృష్ణ పరమహంస హిందూ కదా. ఏ దారులు వేరైనా చేరుకునేది ఒకరే. ఒకరు ఎల్లమ్మ దారిలో పోవచ్చు, ఒకరు మైసమ్మ దారిలో పోవచ్చు, ఒకరు పోచమ్మ దారిలో పోవచ్చు, ఒకరు శివుడు దారిలో పోవచ్చు, ఒకరు విష్ణు దారిలో పోవచ్చు, ఒకరు అయ్యప్ప దారిలో పోవచ్చు, ఒకరు సాయిబాబా దారిలో పోవచ్చు. దారులు వేరు.